తొలి తెలుగు కవయిత్రి శ్రీ మొల్లమాంబ జీవిత చరిత్ర. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృత భాషలో 24,000 పద్యాలుగా రాస్తే ఆ రామాయణ మహాగ్రంథాన్ని 871 పద్యాలుగా కుదించి పామరులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషలోకి అనువదించారు మొల్లమాంబ. అది కూడా కేవలం 5 రోజుల్లో ఆ మహత్కార్యాన్ని పూర్తి చేశారు. మొల్లమాంబ ఏ గురువు వద్ద విద్య నేర్చుకోలేదని, కేవలం శ్రీ కంఠ మల్లేశ్వరుని అనుగ్రహం చేతనే ఈ కార్యాన్ని పూర్తి చేశానని చెప్పారట. మొల్లమాంబ గారి పూర్వీకులు ఆత్మకూరులో ఉండేవారు. అందువలన ఆమెను ఆత్కూరు మొల్లమాంబగా పిలిచేవారు. మొల్లమాంబ కడప జిల్లాలో బద్వేలు మండలం గోపవరం గ్రామంలో కుమ్మరి కులంలో శ్రీ కేశనక్ శెట్టి గారికి 1440వ సంవత్సరం మార్చి 13వ తారీఖున జన్మించారు. మొల్లమాంబ క్రీస్తు శకం 1440-1530 మధ్యకాలంలో జీవించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆమెకు స్వయంగా ఆహ్వానం పంపించి ఆస్థానానికి పిలిపించి రామాయణ మహాగ్రంథం గురించి తెలుసుకున్నారట. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రామాయణ మహాగ్రంథాన్ని వినిపించి ఆమె అష్టదిగ్గజాలను సైతం మెప్పించారట. 16వ శతాబ్దంలో స్త్రీలు కేవలం వంట చేయటానికి, పిల్లల్ని కనడానికి అని భావించే రోజుల్లో ఆమె ధైర్యంగా రామాయణ మహాగ్రంథాన్ని తెలుగు భాషలోకి అనువదించడం ఒక విశేషమైతే, ఆమె రాసిన రామాయణ మహాగ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు వీధి బడులలో పాఠములుగా చెప్పించడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. మనుషులందరినీ దేవుడే సృష్టించినప్పుడు ఎక్కువ కులం తక్కువ కులం అని ఎక్కడి నుంచి వచ్చాయని ధైర్యంగా ప్రశ్నించి సామాజిక న్యాయం కోసం ఆమె పోరాటం చేశారు. మొల్లమాంబ 1530వ సంవత్సరంలో శ్రీశైలంలో లింగైక్యం చెందడంతో తెలుగు ప్రజలు ఒక మహాకవయిత్రిని కోల్పోవటం జరిగింది.